सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शुभो मे अस्तु सदा शुभो तव पादारचरणारविन्दयोः स्वर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अथ प्रदक्षिणम् अंदर गुडिपై प्रदक्षिणं చేయండి यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव रक्ष रक्ष जगदाम्बिका श्रीकन्यकापरमेश्वरी देवी नमः प्रदक्षिणपूर्वनमस्कारां समर्पयामि ओं तत्सद्ब्रह्मार्पणमस्तु చేతులు జోడించి మనసులో అనుకున్నటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి కేదారేశ్వర నోములు అనేటటువంటివి నిర్వహించుకోవడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం 20వ తారీఖు అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 1:36 ప్రారంభమై మంగళవారం నాడు 2:30 గంటల వరకు ఉంటుంది కాబట్టి ఎవరైనా నోములు నోచుకునేటటువంటి వారు మీ ఆచరణ ప్రకారం అనగా సాయంకాలం చేసుకునేటటువంటి వారు ఉంటే ముందు రోజుగా మంగళవారం చేసుకునేటటువంటి వారు అంటే ఉదయం నుండి మధ్యాహ్నంలోపు చేసుకునేటటువంటి వారు ఉంటే ఉదయం కూడా చేసుకోవచ్చు. అయితే శాస్త్ర ప్రామాణికంగా మాట్లాడుకుంటే తెలంగాణ యావత్ పంచాంగకర్తలు నిర్ణయించినటువంటిది 21 మంగళవారం నాడు నిర్వహించారు. కాకపోతే మన యొక్క ఆచరణ అంటే పూర్వకాలం నుండి వచ్చేటటువంటి ఆచరణ ప్రకారం తీసుకున్నట్టయితే పూర్వకాల ఆచరణ ప్రకారం తీసుకున్నట్టయితే ఈ యొక్క భాద్రపదం నుండి ఆశ్వీజం నుండి కార్తీక మాసం మధ్య ఎందు అనగా ప్రదోష కాలంలో బీరపువ్వు పూస్తుంది. ఆ బీరపువ్వు పూసిన తదుపరి ఈ వ్రతాన్ని పూర్వ ఆచారం అంటే పాతకాలం పద్ధతులు మన పెద్దలు కావచ్చు మీ చిన్నతనంలో కావచ్చు అందరూ ప్రదోష కాలంలో నోములు నోచుకునేటటువంటి వారు. ఆ ప్రకారం చూసుకున్నట్టయితే సోమవారం కూడా నోచుకోవచ్చు, తప్పులేదు. ఎందుకు అయినా మనకు కేదారేశ్వర వ్రతంలోనే సాక్షాత్తు గౌతముని ఆశ్రమానికి వచ్చినటువంటి పార్వతీదేవికి భాద్రపద శుద్ధ అష్టమి నాడు మొదలుకొని అమ్మవారికి అమావాస్య వరకు ఈ యొక్క నోముని నోచుకోమని ఉపదేశం ఇచ్చింది. సో మనం ముందు రోజు చేసుకున్నా ఎటువంటి దోషం లేదు, మీ అవకాశాన్ని సందర్భాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇకపోతే మనం కేదారేశ్వర వ్రతం ఒకటేనా అక్కడ ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతని మనం గమనించలేకపోతున్నాం. ప్రతి అమావాస్యకు పితృదేవతలు మన గృహం ముందర 12 గంటలకు వాయురూపకంగా వచ్చి నిస్తీర్ణులై ఉంటారు అనేటటువంటిది ధర్మం చెప్తున్నటువంటి మాట. మనం ఎంతమందిని చేస్తున్నాం లేదు అనే దానికంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు లేనటువంటి వారు తప్పనిసరిగా ప్రతి అమావాస్య నాడు ఉపవాసం ఉండాలి. మధ్యాహ్నం 12 గంటలకు శిరస్నానం చేసి ఉతికినటువంటి వస్త్రాలు ధరించి తర్పణ వదలాలి. తండ్రి కానీ తల్లి కానీ ఉద్దేశించి చేయాలి అన్నటువంటిది ధర్మంలో ఉన్నటువంటి మాట. సరే మనం తెలుసో తెలియకనో మన పెద్దలు చేయకనో దాన్ని విస్మరిస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా పితృదేవతలు భూలోకానికి వాయురూపకంగానే వస్తారు అనేటటువంటిది వాచనం. ఈ దీపావళికి మాత్రం 12 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు పితృదేవతలు వేచి చూస్తారట. అంటే ఈ ఒక్క దీపావళినా మళ్ళీ వచ్చే దీపావళి టైం ఏమన్నా మారుతుందా అని మాత్రం అడగండి. ఏ దీపావళికైనా కూడా పితృదేవతలు ప్రదోష కాలం వరకు వేచి ఉంటారు అనేటటువంటిది ధర్మంలో ఉంది. అయితే మనం ఏం చేస్తున్నాం, హడావిడిగా భక్షాలు పంచభక్ష పరమాన్నాలు పొద్దున్నండి మడులతో ఎప్పుడు వ్రతం అయిపోగొట్టుకుందాం, ఎప్పుడు భోజనం చేద్దామని చూస్తున్నాం. కానీ మన ఇంటి గుమ్మం ముందర మన అమ్మ నాయనలు వచ్చి నిలబడ్డారు, మన తాతలు నాయనమ్మలు నిలబడ్డారు అన్నటువంటిది మనం గ్రహించలేకపోతున్నాం. సరే వాళ్ళకు మీ తృప్తి కొరకు భోజనం పెట్టవా అనేటటువంటిది పక్కకు వదిలిపెడితే ప్రదోష కాలంలో తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధి ఏంటి అంటే దక్షిణ స్థానం పితృస్థానము అంటారు. ఆ దక్షిణ స్థానం మీకు 1 లేదా 2 కాగడాలు వెలిగించి తల్లిలో లేనటువంటి వారిని స్మరణ చేయాలట. అప్పటి నుండి వేచి ఉండి తిరిగి వెళ్తున్నారు పరలోకానికి. ఈ నీడనే శాశ్వతముగా నీడగా భావించి వెలుతురుగా భావించి జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి అని చెప్పి మనం
వారిని ప్రార్థన చేయాలని దక్షిణముఖం చూస్తూ, అంటే అక్కడ పితృదేవతలు కనిపిస్తుంది. నేను లేను అనేటటువంటిది వీడు చిరస్థాయిలో పెట్టుకున్నాడు. వీడికి నా అనుగ్రహం అవసరం లేదు. మన ఏ దేవతల వల్ల కూడా సంతానోత్పత్తి కలదు, ఇది మనం గుర్తుంచుకోవాలి. నేను చెప్తున్న మాటగా విషయం తెలిసిన ఏ గారిని అడగండి, పితృదేవతల అనుగ్రహం చేతనే వంశం అభివృద్ధి చెందుతుంది, పితృదేవతల శాపం చేతనే వంశనాశనం జరుగుతుంది. అది శివుడు రాడు, ఇంకే దేవుడు రాడు. శివుడైనా వెళ్లి పూజలు చేసినా ముందు మీ అమ్మ నాన్నకి మంచిగా సక్రమంగా చేయరా బ్రతుకు, దాని తర్వాత నీకు ఏదైనా మాట్లాడు. మాతాపితృ సమర్థైవం నదైవం పితృమర్చే సర్వతీర్థ వలనైన మాతృవందన కాల్సరా అనే పద్మపురాణంలో ఉన్న మాట. తల్లి తండ్రికి మించినటువంటి దైవం లేదు, తండ్రికి మించిన దైవం లేదు. ఎన్ని నదులు సరస్సులు సముద్రాలు మునిగినా కనీసం తల్లికి నమస్కరించిన దాంతో కూడా సమానమైన ఫలితం ఉండదు. అట్లా పితృదేవతలు కేవలం దీపావళి పండుగ రోజు మాత్రమే ప్రదోష కాలం వరకు నీ రాక కోరకు బయట వేచి ఉంటారు. కార్యక్రమాలు అయిపోగొట్టుకుంటూ మొత్తానికి ఏం చేస్తాం, 2 కాగాలు వెలిగించి అమ్మానాయను ఉద్దేశించి ప్రార్థన చేయాలి. సంతృప్తిగా పెట్టినటువంటి దాంట్లో ఏ లోపాలను నాకు వెలిగించి తృప్తిగా ఆలోచించి నీ యొక్క ఈ వంశాన్ని వృద్ధి చెందేటటువంటి పుణ్యాన్ని ప్రసాదిద్దువుగాక. ఎప్పుడైతే మనం అలా స్మరణ చేస్తామో వాళ్ళ వదిలిన నువ్వులు నీళ్లు కానీ కనీసం పెరిగడి నీళ్లు కానీ ఆనంద బాష్పాలని కాల్చుకుంటూ వెళ్తారట. వీడికి చిరస్థాయిగా ఆజన్మతారాలకం వీడి యొక్క పేరు 10 తరాలు చెప్పుకునేటటువంటి యోగం నా పిల్లలకు కలుగునుగాక అని దీవిస్తారు. అట్లా దీవించినటువంటి దీవెనలు శాశ్వతంగా ఏ దేవతలు ఏ గ్రహాలు కూడా దాన్ని కాలదోసేటటువంటి పరిస్థితులు ఉండవు అనేటటువంటిది మన పురాణ. ఇది ధర్మం. ఇకపోతే ఈ కేదారేశ్వర అమావాస్య నుండి పున్నమ వరకు ఎవరైనా ఎప్పుడైనా నోచుకోవచ్చు. 21 దినాలు 15 దినాలు. ఈ సంవత్సరం మనకు స్వాతి కార్తె లేని పక్షంలో ఒకవేళ నోముకోవాలి అనుకునేటటువంటి వారు పౌర్ణమి రోజు కూడా నోముకోవచ్చు. నేను చెప్తున్న మాట కాదన్నా, పంచాంగం రాసినటువంటి కర్త చెప్పినటువంటి మాట. తప్పుగా భావించదు. మీకు నచ్చితే చేసుకోవచ్చు, నచ్చకపోతే వదిలేయచ్చు. కిట్టయ్య గారు మాట ఫైనల్ అని ఇక్కడ ఎవరు చెప్పలేదు, నన్ను తప్పుగా భావన చేసుకుంటాను. ఇకపోతే కార్తీక మాసం ప్రారంభమైనటువంటి కార్తీక శుద్ధ విధియ 2వ రోజు, కార్తీక మాసం ప్రారంభమైన 2వ రోజు అంటే మనకు గురువారం. ఆ రోజు మనకు యమ పూజ ఒకటి, భగినీ హస్త భోజనం ఒకటి, అలాగే ధన్వంతరి జయంతి ఒకటి, చిత్రగుప్త జయంతి ఒకటి. ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమైన యోగాలు. అంటే ఈ రోజు మనకు కలిగేటటువంటి గొప్పతనం ఏంటి అంటే, క్షీరసాగర మథనం చేసేటప్పుడు ధన్వంతరి అమృత కలశ హస్తము చేత అమృత కలశం చేత ఉద్భవించినటువంటి రోజు. ఆ రోజు ధన్వంతరి జపం చేసిన, ధన్వంతరి ఆరాధన చేసిన విశేషమైనటువంటి అమృత యోగాన్ని అంటే ఆరోగ్యాన్ని కలిగిస్తారు అనేటటువంటి మాట ఒకటి. యమ పూజ, ఆ రోజు ఎవరైతే యముని స్మరిస్తారో ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని మళ్ళీ తిరిగి గాలిలో పెట్టేటటువంటి యోగాన్ని ఇస్తారట. ఇక 2వది భగినీ హస్త భోజనం. మన అక్క కానీ చెల్లెలు కానీ ఉంటే తప్పనిసరిగా మీరైతే మీ అన్నమో తమ్మునో, మగవాళ్ళైతే వారి అక్కనో చెల్లెలు తప్పనిసరిగా ఆ రోజు భోజనం తినాలి అనేటటువంటిది వేదం చెప్తున్న స్కాంద పురాణం చెప్పినటువంటి మాట, పద్మపురాణం చెప్పినటువంటి మాట. అంటే దీనిలో ఉద్దేశించబడింది యమునాదేవి సాక్షాత్తు యముని పిలువగా ఆ యొక్క కార్తీక శుద్ధ విధియ నాడు చెల్లెలి భోజనం తింటూ వరాన్ని కోరుకు అంటాడంట. ఆ చెల్లెల్ని చూసినటువంటి ఆనందం. అప్పుడు ఆ యొక్క యమునాదేవి అడుగుతుంది, ఈ రోజు ఎవరైతే అన్నా చెల్లెలు అక్కా తమ్ముళ్ళు పరస్పరం భోజనాన్ని స్వీకరిస్తారో వారికి నీ పుణ్యం చేత అపమృత్యు భయాన్ని తొలగించుగాక. అంటే అప్పుడు ఆయన వరాన్ని ఇస్తారట. ఈ రోజు ఎవరైతే తన యొక్క చెల్లి గాని అక్క గాని భోజనం తింటాడో ఆ చెల్లెలు గాని అక్క గాని సౌమంగళ్యాన్ని ఆయన ఆనందాన్ని కోరుకుంటాడో ఆయన అనుగ్రహిస్తాడో. అంటే మీ భాషలలో 2 అక్షతలు వేసి దీవించవచ్చు, 1000 ఇవ్వచ్చు, 1 తులం బంగారం కూడా పెట్టవచ్చు, మీ అవకాశం.
అలా ఎవరైతే చెల్లెలు గారి అక్క గారి శ్రేయస్సు కోరుకుంటాడో వారికి ఆ యొక్క యమ బాధలు యమలోకంలో ఏదైతే బాధలు ఉంటాయో అవన్నీ తొలగి మోక్ష ప్రాప్తిని పొందుతాడు అనంటారు అని చెప్పి మనకు స్కాంద పురాణంలో పద్మ పురాణంలో చెప్పబడడం జరిగింది. అంటే ఇక్కడ యమునాదేవి సాక్షాత్తు యమధర్మరాజు యొక్క చెల్లిగా, యముడు మరణ ధర్మాన్ని సూచిస్తాడు, యమునాదేవి ప్రాణశక్తిని సూచిస్తాడు. సో ఈ రెండు కూడా సమతుల్యం, ధర్మబద్ధం, దీర్ఘాయు కలగాలి అంటే భగిని హస్త భోజనం తినాలి అనేటటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఇక్కడతో కార్య పరిసమాప్తి. తర్వాత నెక్స్ట్ కార్తీక మాసం.